సిఇఓ గారికి ఆదేశాలు ఇచ్చి మండల కార్యవర్గం ప్రతిపాదించిన పనులన్నీ తక్షణమే అమలు చేయమని చెప్పి ఎండిఓ గారికి ఆదేశాలు మార్చ్ 30% ల్యాబ్స్ అయిపోతుంది. ఎందుకోసం ఇది 2 రోజులు పెండింగ్ పెడతారు? ఏం అవసరం లేదు చెప్పండి ఓపెన్గా. మరి మేము ఎవరిని అడగాల? మండల కోఆర్డినేటర్గా మిమ్మల్ని అడగాలి. మీరు ఏం చేస్తున్నారు? మేము అదే ఇచ్చినాము, మీరు అన్నీ కంప్లీట్ చేస్తే మళ్ళీ మండల పరిషత్కి అంతా అడిగారు. మీరు డిసిషన్ తీసుకొని ఈ వర్కులన్నీ కూడా ఏమేమి వర్క్స్ ఇచ్చారు 15th ఫైనాన్స్ దానికి 15 జనవరి మార్చి 30 వరకే దానికి మళ్ళీ ల్యాబ్స్ అవుతుంది. ఈ ల్యాబ్స్ అప్పుడు ఎవరు కారణమా? మన ఎంపీడీఓనే కారణమా? ఇవన్నీ కూడా చేస్తారు. మీరు ఇచ్చేసి మీరు వాయిదా పడినట్టు రాసేసి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటున్నాయి కదా. అది కాదమ్మా, గట్టిగా చెప్పండి వాళ్ళు. ఈ సభ ఈ సభని 16వ తేదీ 16/10/2024 మీరు తీర్మానం చేశాం. కొన్ని చోట్ల 15th ఫైనాన్స్ వర్క్స్ జరగాలని. మేము ఒకవేళ రాష్ట్రపతి వచ్చినా, ప్రెసిడెంట్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా తీర్మానం చేయాల్సిన బాధ్యత ఎంపీటీసీలు ఎంపీపీలే కదా. మేము కాకుండా వేరే తీర్మానం చేసేదానికి కాదు కదా. అట్లా మేము చెప్పిన కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా మీరు దేనికోసం ఈ సభలు పెట్టేది? ఇక్కడ మీరు కూర్చొని ఆటాడుకుంటేదంటే మేము పొద్దున్న స్థాయి ఆటాడుతుందా లేదు? మీరు పెట్టిన అన్నం లేదు. దేనికోసం చెప్పండి? ప్రజలకున్న సమస్యలు తాగినట్టు సమస్యల కింద 4 ఉన్నాయి. సిమెంట్ రోడ్ల కింద 6 ఉంటాయి. పరిష్కారం చేయాలని ఉద్దేశమే కదా. ఎప్పుడు చేస్తారమ్మా? 16వ తేదీ పోయి 3 నెలలు పూర్తి చేసినప్పుడు ఇంతవరకు 3 నెలల పూర్తి చేసిన తీర్మానాలకు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడు చేస్తారు? పంచాయతీ సర్పంచులుగా అక్కడ నుంచి మాకు సమస్యలు తీసుకురావాలా? దేనికోసం దేనికోసం మీటింగ్ పెట్టాలి? మీరు చెప్పండి. ఈరోజు మీరే చెప్పినట్టు చర్చ ఎన్ని రకాల చర్చలు పెట్టారు? మీ డిపార్ట్మెంట్ చర్చ ఎక్కడ ఉంది? మీ డిపార్ట్మెంట్ చర్చ ఏమైంది? మీరు ఇది పెట్టారు కదా, దీన్ని ఏమున్నాయి? అధ్యక్షుల వారి అనుమతితో ఇతర విషయాలు అధ్యక్షులు మొన్న ఈ మా జనరల్ బాడీలో మండల వర్క్స్ మీద చర్చలు పెట్టదు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? అజెండాలో ఇచ్చినాం కదా చేర్చమని. ఎందుకు చేర్చలేదు అడుగు. అజెండా ఇచ్చినాం. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ఏదైనా ప్రాబ్లమ్స్ చూస్తాం. వచ్చే మండలం ఈ మండలం మీరు ఇచ్చిన 16వ తేదీ తీర్మానంలో 4 వర్కులు పనిచేయమని 15th ఫైనాన్స్ అమౌంట్ ఉందని మీరు చెప్పిన వాళ్ళని తీర్మానాన్ని ఇస్తే ఎందుకు మీరు దాని వర్కులు కంప్లీట్ చేయలేదు? సాధించి తీసుకుంటే మీరు సారే రావాలమ్మా. ఈ మీటింగ్ మీరు పెట్టుకోకూడదు. ఎంపీడీ వాడే రావాలా? ఎందుకు రామా? ఏం చేస్తారు? అందరూ కాస్త ఉండరు. ఇంతమంది ఎంపీడీఓనో లేకపోతే ఏ ఊరో మీరు తెచ్చిన డబ్బులు మాకేమి ఇవ్వద్దండి. మీ ప్రజాస్వామ్యంగా కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఖర్చు పెట్టేదానికి ఖర్చు పెట్టాలని కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ బిల్ చేశారు, శాసనసభలో కొట్లాడతారు. ఏం మాత్రం ఎందుకు ఆ పవన్ అది కంప్లీట్గా చేసి రండి. చేసిన తర్వాతే మళ్ళీ మండల మీటింగ్ సర్వసభ్యంగా చక్కగా జరుగుతుంది. లేకపోతే మీరు ఎన్నిసార్లు పెట్టినా వాయిదా పడతానే ఉంటుంది. నిరంకుశ వైఖరి మండల సభ్యుల హక్కులను కాలరాస్తున్న ఎండిఓను సస్పెండ్ చేయాలి. మండల సభ్యుల హక్కులను కాలరాస్తున్న ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి. ఎంపీడీఓ నిరంకుశ వైఖరి రచించాలి. ఎంపీడీఓ నిరంకుశ వైఖరి రచించాలి. పలమనేరు మండల పరిషత్ నందు సర్వసభ్య సమావేశం జరగవలసి ఉన్నది. కానీ 2024 కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ సర్వసభ్య సమావేశం. గత 2 పర్యాయాలు 2 సమావేశాలందు కూడా మండల కార్యవర్గ సభ్యులు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జడ్పీటీసీ గారు,
అందరూ కూడా తీర్మానాలు చేసి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కోసమైతే ఏమి, సిమెంట్ రోడ్ల కోసమైతే ఏమి, అదేవిధంగా జిల్లా పరిషత్ నిధుల ద్వారా దాదాపు 20 లక్షల రూపాయలు మంజూరు చేసి ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఎండిఓ గారు దాన్ని ఆమోదించలేదు, వాటిని కార్యాచరణలోకి తేలేదు. ఆయన కారణాలేమో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ విషయంలో నోరు మెదపడం లేదు, నా చేతిలో ఏమీ లేదు, నేనేం చేయలేను అని చెప్పి ఓపెన్గా మాతో చెప్పడం జరిగింది. కానీ మొన్న 1వ తారీఖు జనవరి 1వ తారీఖు నాడు గత 2 పర్యాయాలు మేము ఇచ్చిన తీర్మానాలు ఎందుకు మీరు ఆమోదించి దాన్ని కార్యాచరణలోకి తీసుకురాలేదని అడిగి ఒక మెమరాండం కూడా దీన్ని ఈరోజు జరగబోయే సమావేశంలో దీని గురించి అజెండాలో చర్చించాలని ఎంపీపీ గారు ఆయన్ని కోరితే కూడా దాన్ని అజెండాలో చేర్చి ఉండలేదు. పైగా ఒక ఎస్టీకి చెందిన మహిళ, ఆమెని ఏఓ గారు నువ్వు వస్తేరా రాకపోతే పో, నేను మండల సర్వసభ్య సమావేశం చేస్తాను, నీవు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి ఓపెన్గా ఆమెతో బహిర్గతంగా చెప్పడం జరిగింది. సదరు విషయమై 3 సార్లు కలెక్టర్ గారిని, సిఇఓ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా సిఇఓ గారికి ఆదేశాలు ఇచ్చి మండల కార్యవర్గం ప్రతిపాదించిన పనులన్నీ తక్షణమే అమలు చేయమని చెప్పి ఎండిఓ గారికి ఆదేశాలండి అని చెప్పి కూడా సిఇఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు వచ్చినా కూడా ఎంపీడీఓ గారు ఇంతవరకు దానిపైన చర్య తీసుకోలేదు. పైగా ఆయన ఏదో కుమారుడు పెళ్లి ఉందనే నెపంతో పెళ్లి ఎప్పుడో 20వ తారీఖు పైన ఉంటే ఈ సభ్య సమావేశంలో అందరూ నిలదీస్తారని మరి లీవ్ పెట్టి సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న సర్పంచులైతే ఏమి, ఎంపీటీసీ సభ్యులైతే ఏమి, ఎంపీపీ గారు అయితే ఏమి, జెడ్పీటీసీ గారు అయితే ఏమి, వీళ్ళకున్న హక్కులను వీళ్ళు ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏది కూడా ఆమోదించకుండా వీళ్ళ హక్కులను కాలరాస్తున్నటువంటి ఎంపీడీఓ గారు ఖాదర్ బాషా గారిని తక్షణమే సస్పెండ్ చేయాలా. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. దాదాపు జిల్లా పరిషత్ నిధులతో 20 లక్షల రూపాయలు, 32 లక్షల రూపాయల నిధులు మంజూరై 3 నెలలు పూర్తయి కూడా 4వ మాసంలో అడుగుపెట్టాం. ఇంతవరకు కూడా కార్యాచరణకు నోచుకోలేదు, ఒక తీర్మానం ఇవ్వడం లేదు. కనీసం ఏదైనా వర్క్ ఆర్డర్ ఇస్తే ఎవరో ఒకరు పనిచేస్తారు, దానికి కూడా ఆయన సుముఖంగా లేరు. కాబట్టి ఈరోజు ఈ సర్వసభ్య సమావేశాన్ని అటు ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా ఈరోజు బహిష్కరణ చేశారు. తదుపరి పూర్తిగా వీరు తీర్మానాన్ని ఇచ్చిన దాన్ని పూర్తిగా కార్యాచరణలోకి తెచ్చిన తర్వాతే మండల సర్వసభ్య సమావేశానికి హాజరవుతామని చెప్పి వీరందరూ కూడా ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఎంపీపీ గారికి ఇవ్వడం, ఆ తర్వాత అందరూ కూడా సమావేశాన్ని బాయ్కాట్ చేసి రావడం జరిగింది. వెంటనే స్పందించాలి, లేని పక్షంలో న్యాయస్థానంలో మేము ఇదివరకే ఆశ్రయించాం. తదుపరి చర్యలు కోర్టు ద్వారా వీరిపైన ఉంటాయి, అధికారులపైన. కాబట్టి ఈ విషయంలో అలసత్వం వహించకుండా కలెక్టర్ గారే నేరుగా వచ్చి పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. గట్టిగా చెప్పు. వాటర్